నేను విననే. ఈ వ్రతం చేస్తే ఉన్న సమస్యలన్నీ కాస్త చక్కబడతాయనుకుంటే అన్ని ఏర్పాట్లు చేశాక ఇప్పుడు వద్దంటావేంటే? అయినా ముత్తైదులందర్నీ పిలిచి వ్రతం చేయట్లేదంటే ఏమనుకుంటారు? నేను చేయనన్నాను గాని వ్రతం చేయకూడదని చెప్పలేదు కదమ్మా. నువ్వు కాకపోతే మరెవరు చేస్తారే? ఏంటమ్మా, ఇంట్లో అసలు ఆడపిల్లలే లేనట్టు ఎవరు చేస్తారని అడుగుతున్నావేంటి? మానసే ఉంది కదా, మానసిని కూర్చోపెడదాం. మానసేనా? ఏంటే మానసి సరియు మళ్ళీ ఏమన్నా అన్నారా? అబ్బా, ఎవరు కారణం కాదమ్మా, నేనే వద్దంటున్నాను, అర్థం చేసుకో. అమ్మా, పూజకు టైం అవుతోంది, దంపతులు ఇద్దరు రావాలి. వస్తున్నాం పంతులు గారు. పదమ్మా పద. వదిలా. దంపతులు ఇద్దరు ఇలా కూర్చోండి. మేం కూర్చోడం లేదు పంతులు గారు, ఈ పూజలో మానసి కూర్చుంటుంది. ఏమైంది మృదుల? పొద్దునుంచి పూజ కోసం తెగ హడావుడి చేసావు, ఇప్పుడు నువ్వే వద్దన్నావేంటి? మధుగారు ప్లీజ్, అది ఇంకేం మాట్లాడకండి. ఏంటి మాట్లాడొద్దు? మీ ఇద్దరి చేత వ్రతం చేయించాలని అమ్మనుకుంటే మీ బదులు మనసు ఎందుకు కూర్చోవాలి? అన్నా, ఏంటి ఇంత చిన్న విషయానికి గొడవ చేస్తున్నారు? ఇప్పుడు మేము సంతోషంగానే ఉన్నాం కదా. మానసి పెళ్లి చేసుకోబోతోంది, నాకన్నా తనతో చేయించడం మంచిది కదా. లేదు మృదుల, నువ్వేదో దాస్తున్నావు. ఇలాంటి ఉద్దేశం ఉంటే అమ్మ వ్రతం గురించి చెప్పినప్పుడే చెప్పుండేదానివి. లాస్ట్ మినిట్లో డెసిషన్ మారిందంటే ఏదో జరిగింది, ఎవరో ఏదో అన్నారు. మానసి, ఇందాక నేను మృదుల గదిలోకి వచ్చేసరికి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఎప్పుడు దాని మొహం చూడ్డానికే ఇష్టపడని దానివి అక్కడ అంతసేపు ఏం మాట్లాడావు? నిజం చెప్పు. నువ్వే ఏదో అన్నావు కదా, అందుకే మృదుల తన బదులు నిన్ను కూర్చోమంటుంది కదా, చెప్పవే. ఏందన్నా ఇది? ఎట్లా కనిపిస్తున్నా? అది పూజలు వ్రతాలు చేసుకుంటే నాకేంది? నేనెందుకొద్దంటా? అంతే మాన్సి, అది సంతోషంగా ఉంటే మనం ఎవ్వరం కనిపించాం. దానికి ఏదైనా జరిగితే మాత్రం మనమే కనిపిస్తాం, మనల్ని అంటారు. చేసే పనులు తినగా ఉంటే ఎవరైనా ఊరికే ఎందుకంటారు? మీరే ఏదో చేశారు. లేదంటే దేవుని పూజకి సంబంధించిన విషయాల్లో మృదుల తప్పించుకోదు. అన్నా, నువ్వు ఆప్తావా లేదా? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు, మధ్యలో నీకే సంబంధం? సంబంధం అది ఇది అన్నావంటే పళ్ళు రాస్తాయి అనుకున్నావు. ఏంటన్నా ఇది? నాకిష్టమై నేను చేస్తుంటే మానసిని ఎందుకంటా? ఏ మానసి కోసం నేనెప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు ఆలోచించకూడదా? తరుణ్ ఏం ఆలోచించి చెప్తుందో ఏమో, మంచి కోసమే అంటోంది కదా. మృదుల ఎలా చెప్తే అలా చేయండిరా. మానసి, నువ్వు కూర్చోమ్మా. साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते।
మీరేం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. నేను చెప్పిందే జరగాలి. లక్ష్మీపదే వెంకటకం స్మరామి భూమిభ్యోమ్నాద్యో వరణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే ఆయంగో పుష్ణిరక్రమేదసనం మాతరం పునః పితరం చ ప్రియంచువః దిగుం సద్భామ విరాజితి వాక్పతంగాయ శుశ్రియే వజ్రస్య వహజ్జుభిః అస్య ప్రాణాదపానచ్చందశ్చరితిరోచన వ్యక్షన్మహిషస్సువః యద్వా కృద్ధః పరో ఉపమన్యునాయతవజ్ఞా సుకల్పమగ్నే తత్తో పునస్తోద్ధీపయామసి యత్తే మన్యపరో తస్య పృథివీమనుదద్వసే. అమ్మా ఏంటి స్వామి మీరిలా వచ్చారు? గురువుగారు పంపించారమ్మా. ఈరోజు వ్రతం చేస్తామని చెప్పారు కదా, ఈ గంగాజలం ఇమ్మన్నారు. అదేంటమ్మా, ఈ వ్రతం దంపతులు చేస్తున్నారని చెప్పారు, అమ్మాయి ఒంటరిగా చేస్తోందేంటి? ముందు అలాగే అనుకున్నాం స్వామి, తర్వాత మా అమ్మాయితో చేయిద్దామని. అయ్యో, అపచారం అపచారం. మంగళగౌరి వ్రతం అంటే అర్ధనారీశ్వర తత్వం ఉన్నది. అంటే దంపతులు మాత్రమే చేయాల్సిన వ్రతం. అంటే పెళ్లి కాని అమ్మాయిలు చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? చేస్తే పుణ్యం రాదా? అస్సలు రాదు. ఒకవేళ పెళ్లి కాని అమ్మాయిలకి ఎవరికన్నా ఈ వ్రతం చేయాలని కోరికగా ఉన్నా పక్కనే దంపతుల్ని కూర్చోబెట్టుకుని వాళ్ల చేతుల మీదుగా జరిపించాలి. తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ చేతుల మీదుగా జరిపించండి. మేమా? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఇంట్లో లేరు. లేకపోతే వేరే దంపతులు ఎవరైనా కూర్చోవచ్చు. ఇంట్లో ఎవరూ దంపతులు లేరా? ఎందుకు లేరు? బావామృతలా ఉన్నారు కదా. అయితే వాళ్ళనే కూర్చోబెట్టండి. ఏం మాట్లాడుతున్నారండి? సగం పూజ అయిపోయాక మధ్యలో వాళ్ళని ఎలా కూర్చోబెడతారు? చేసినా పుణ్యం దక్కదమ్మా, ఫలితం దక్కని వ్రతం ఎందుకు? స్వామీజీయే చెప్తున్నారు కదమ్మా, ఇంకా ఆలోచిస్తారేంటి? మనసి నువ్వులే. బా మృదుల కూర్చోండి. కూర్చోండి. మృదుల కూర్చో. ఇదిగోండి, వెళ్ళొస్తానమ్మా.
लक्ष्मीपते स्मरामि भूमि भूम्नाद्यो वर्णामन्तरिक्षं महित्वा उपत्ते ते देविदेग्निमन्नादमन्नाद्यायातदे आयङ्गोः पुष्णिरक्रमेतसनं मातरं पुनः पितरं च प्रयन्सुवः అమ్మా పూజ పూర్తయింది. మీరు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మృదుల, అమ్మా ముత్తైదువులకి వాయినాలు ఇవ్వమ్మా. అమ్మా మీరు రండి. ఏమైందమ్మా? ఏమైందేంటమ్మా? కొత్తగా పెళ్ళై రేపో మాపో తల్లి కాబోతున్న నా బిడ్డ ఇలాంటి ఆడవాళ్ళిచ్చే వాయనం తీసుకుంటే తల్లవ్వడం కాదు, కట్టుకున్నాడు కూడా దూరం అయిపోతాడు. ఎంతో మంది తప్పు చేసిన ఆడవాళ్ళని చూసాం కానీ ఇలా తప్పు చేసి ధైర్యంగా మొగుడు పక్కన కూర్చుని వ్రతాలు చేసే ఆడదాన్ని ఇక్కడే చూస్తున్నామమ్మా. నోర్మయ్, పెద్దదానివి ఏదో పూజకొచ్చావు కదా అని ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. ఇంకొక మాట మాట్లాడితే నీ ప్రాణాలు తీసేస్తాను. ఉన్న మాట అంటే అంత ఉలికెందుకు బాబు? ఇంట్లో పెట్టుకుని ఏదో కప్పుకుందాం అనుకున్నారు. మీ బాగోతం ఊరంతా తెలుసు. తెలిస్తే మరెందుకు వచ్చావు? నోటుకొచ్చినట్టు వాగడానికా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. వెళ్తాంలే బాబు, లేకపోతే ఇక్కడే ఉండిపోతామా ఏంటి? ఆయన ఇలా ఊళ్ళ మీద పడి తిరిగి చెడిపోయిన ఆడదాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటారో. ఇలాంటి వాళ్ల వల్ల మా కాలనీ పరుగు పోతుంది. నోర్మయ్! నా బిడ్డ గురించి తప్పుడు కూతలు కూసావంటే నాలుక చీరేస్తానేమనుకున్నావో? పోవే బయటికి. ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు? అసలు నా స్థానంలో మీ బిడ్డే ఉంటే చెయ్యని తప్పుకి నిన్న మోయాల్సి వస్తే ఇలాగే ఆడిపోసుకుంటారా? అంటే ఒక ఆడదాని మీద నింద పడితే చాలు, నిజమా అబద్ధమా అని ఏమీ ఆలోచించరు. సాటి ఆడదన్న ఆలోచన కూడా లేకుండా సూటిపోటి మాటలతో చంపుకు తినేస్తారు. అంతే కదా? మారరా మీరు? దీంతో మాటలేంటమ్మా? ఏదో పెద్ద ముత్తైదు కదా ఆశీర్వదిస్తుందని పిలిచాను. ఇలా ఒళ్ళంతా విషయం ఉన్నదని తెలుసుంటే ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చేదాన్ని కాదు. ఇంకా చూస్తావేంటే? వెళ్ళి బయటికి రావే నువ్వు. ఊరుకోమ్మా. ఇలా కుక్కల్లా అరిచేవాళ్ళు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ అని ఎట్లంటావమ్మా? అంటే ఆవిడ నోరు తెరిచింది కాబట్టి ఆవిడ తప్పుగా అనుకుంటోంది. నోరు
ఉన్నంత వరకు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు. అప్పటిదాకా ఎవరేమన్నా పడతాను. నా గురించి ఎవ్వరు ఆలోచించద్దు. మృదుల, ఎలా ఉంది మానసి? హ్యాపీనా? ఏం హ్యాపీ? నా బొంద హ్యాపీ. దాన్ని అసలు బావ పక్కనే లేకుండా చేద్దామనుకుంటే పక్కనే ఉండి మరి ఇవన్నీ చూడాల్సిన కర్మ పట్టింది. అయితే ఏమైంది మానసి? ఫినిషింగ్ టచ్ మనం అనుకున్నట్టే అయింది కదా. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. అదింకా సరిపోలేదు. ఇప్పుడే పూర్తి చేసొస్తా. నీతో బతుక అంత నాటకం. పైకి మహానటిలా నటిస్తూ నీకు కావలసినవి చేసుకుంటూ ఇదిగో ఇలా నన్ను ఫూల్ని చేస్తున్నావు. మనసి, నేను నువ్వన్నట్టే పూజకి దూరంగా ఉన్నాను కదా, కానీ ఆపు ఆపు. నీ డ్రామా వినే ఓపిక నాకు లేదు. అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకుని పుట్టా. మేం మాత్రం దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకుని పుట్టాం. అనుభవిస్తాం, ఇంతకింత అనుభవిస్తాం. మానసి, నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి ఆలోచించు. నీ నిశ్చితార్థం, నీ పెళ్లి నాన్న అనుకున్నట్టే జరగాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నోర్ముయ్. సంతోషం నీ లైఫ్లోనే ఉందే, నాకెక్కడిది? చెల్లి చెల్లి అని నెత్తి మీద పెట్టుకుని పూజలు చేస్తే చిప్ప చేతిలో పెట్టావు. నిన్ను మనశాంతిగా ఉండనివ్వను. ప్లీజ్ మనసి, నీ పెళ్లి వరకు ఏది ఆలోచించుకో. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మనసి, అత్తా 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 మానసి, ఏంటే సడన్ గా వచ్చావు? కనీసం ఒక ఫోన్ కూడా లేదు. ఏంటలా ఉన్నావు? ఎట్లున్నా? చావనీకి ముందు మొహంలో చావు కలతో కనిపిస్తున్నానా? మానసి, ఏంటే ఆ మాటలు? బతుకు మీద ఆశ చచ్చిపోతే చావు గురించి మాటలొస్తాయత్తా. ఇప్పుడు ఏమైందే? ఎందుకలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నీ బాధ ఏంటో నాకు తెలుసు. దానికోసం నేనేం చేస్తున్నానో నీకు తెలుసు. ఎంతకాలం ఓపిక పట్టావు కదా, ఇంకొంచెం ఓపిక పట్టు. లేదత్తా, ఓపిక చచ్చిపోయింది. నువ్వు ఎప్పుడో ఏదో చేస్తానంటావు, కాని అంతవరకు దాని పక్కన బావని చూసి తట్టుకొని బతుకుతానన్న నమ్మకం నాకు లేదత్తా. నువ్వింత ప్రశాంతంగా ఎట్లుంటున్నావో తెలియట్లే. నేనైతే చేస్తున్నా అత్తా.